మాంసం కోసం కోళ్ల పెంపకం ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రణాళిక చేసుకోవాలి. వ్యాపార ప్రణాళిక. ఎంత పెట్టుబడి పెట్టగలరు? ఎన్ని కోళ్లతో ప్రారంభించాలనుకుంటున్నారు? ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు? ఈ విషయాలపై ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోండి. స్థలం. మీకున్న స్థలం ఎంత? ఎన్ని కోళ్లకు సరిపోతుంది? భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉందా? ఆర్థిక ప్రణాళిక. కోడిపిల్లల కొనుగోలు, దాణా, షెడ్ నిర్మాణం, అద్దె, టీకాలు, కార్మికుల జీతాలు, అవసరమైతే మార్కెటింగ్ ఖర్చుల కోసం బడ్జెట్ను అంచనా వేయండి. 2. స్థలం. ఈ ఎంపిక మరియు షెడ్ నిర్మాణం. బ్రాయిలర్ కోళ్లకు సరైన వాతావరణం చాలా అవసరం. ఎందుకంటే అవి తక్కువ సమయంలో పెరగాలి. స్థలం ఎంపిక. నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాసన మరియు శబ్దం ఇబ్బంది కలిగించవచ్చు. సరిపడా గాలి ప్రసరణ ఉండాలి. వర్షపు నీరు నిలవకుండా ఎత్తుగా ఉండాలి. నీటి వనరు అందుబాటులో ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. షెడ్ నిర్మాణం. బ్రాయిలర్ షెడ్ రకం. సాధారణంగా ఓపెన్ సైడ్ షెడ్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి గాలి ప్రసరణకు సహాయపడతాయి. అధిక వేడి లేదా చలిని నివారించడానికి కర్టెన్లు ఏర్పాటు చేయవచ్చు. ది షెడ్ పొడవు తూర్పు పడమర దిశలో ఉండాలి. తద్వారా సూర్యరశ్మి నేరుగా లోపలికి రాకుండా చూసుకోవచ్చు. స్థలం. ప్రతి బ్రాయిలర్ కోడికి సుమారు 1.0 నుండి 1.2 చదరపు అడుగుల స్థలం అవసరం. కోళ్లు పెరిగే కొద్దీ వాటికి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. లిట్టర్. షెడ్ నేలపై సుమారు 3 నుండి 4 అంగుళాల మందంతో వరి పొట్టు, చెక్క పొట్టు లేదా వేరుశనగ పొట్టును లిట్టర్గా ఉపయోగించాలి. ఇది తేమను పీల్చుకొని కోళ్లను వెచ్చగా ఉంచుతుంది. లిటర్ను క్రమం తప్పకుండా మార్చడం లేదా తిప్పడం చేయాలి. తాగునీటి మరియు దాణా పరికరాలు. తగిన సంఖ్యలో నీటి పాత్రలు, వాటర్ నిపుల్స్ లేదా మాన్యువల్ డ్రింకర్స్ మరియు దాణ గిన్నెలు, ఫీడర్స్ ఏర్పాటు చేయాలి. కోళ్లు సులభంగా అందుకోగలిగే ఎత్తులో ఉండాలి. 3. కోడిపిల్లల ఎంపిక మరియు బ్రూడింగ్. మాంసం కోసం పెంచే కోడిపిల్లలను బ్రాయిలర్ చిక్స్ అంటారు. కోడిపిల్లల ఎంపిక. నాణ్యత గల, ఆరోగ్యవంతమైన బ్రాయిలర్ కోడిపిల్లలను ఎంచుకోండి. నమ్మకమైన, ధృవీకరించబడిన హేచరీల కోడిపిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాల నుండి మాత్రమే కొనండి. కోడిపిల్లలు చురుకుగా, బలంగా ఉండాలి మరియు వాటి బొడ్డు శుభ్రంగా, పొడిగా ఉండాలి. బ్రూడింగ్. కోడిపిల్లలు పుట్టిన మొదటి 2 నుండి 3 వారాలు వాటికి వెచ్చని వాతావరణం అవసరం. దీనిని బ్రూడింగ్ అంటారు. బ్రూడింగ్ కోసం గ్యాస్ బ్రూడర్లు లేదా ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించవచ్చు. ఉష్ణోగ్రత క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. మొదటి వారంలో 32 కేరెట్ సర్క్సీ నుండి 35 కేరెట్ సర్క్సీ, ఆపై ప్రతి వారం 2 కేరెట్ సర్క్సీ తగ్గించాలి. బ్రూడర్ చుట్టూ ఒక చిన్న వృత్తాకార కంచెను, చిగ్గాడ్డు ఏర్పాటు చేయాలి. తద్వారా కోడిపిల్లలు వేడికి దగ్గరగా ఉంటాయి. 4. దాణా మరియు నీరు. బ్రాయిలర్ ఫీడింగ్ ప్రోగ్రాం. బ్రాయిలర్ కోళ్లు వేగంగా బరువు పెరగడానికి సరైన దాణా చాలా ముఖ్యం. దాణా రకాలు. స్టార్టర్ ఫీడ్. మొదటి 0 నుండి 10 రోజులు. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కోడిపిల్లల ప్రారంభ ఎదుగుదలకు సహాయపడుతుంది. గ్రోవర్ ఫీడ్. 11 నుండి 20 రోజులు. ప్రోటీన్ స్థాయి కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఫినిషర్ ఫీడ్. 21 రోజుల నుండి అమ్మే వరకు. దీనిలో తక్కువ ప్రోటీన్ మరియు ఎక్కువ శక్తి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది కోళ్లకు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దాణా పద్ధతి. కోళ్లకు ఎల్లప్పుడూ దాణా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాణా గిన్నెలు శుభ్రంగా ఉండాలి. నీరు శుభ్రమైన, తాజా నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. వేసవిలో చల్లని నీటిని అందించాలి. నీటి పాత్రలను రోజు శుభ్రం చేయాలి. 5. ఆరోగ్యం మరియు వ్యాధుల నివారణ. వ్యాధులు బ్రాయిలర్ పెంపకంలో పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. టీకాలు. బ్రాయిలర్ కోళ్లకు అవసరమైన అన్ని టీకాలను సకాలంలో వేయించాలి. ముఖ్యంగా మ్యారెక్స్, రానికేత్, నౌకామిల్, గంబోరో, ఐబీడీ వంటి వ్యాధులకు టీకాలు వేయడం తప్పనిసరి. పశు వైద్యుడి సలహా మేరకు టీకాల షెడ్యూల్ పాటించండి. జీవ భద్రత. బయోసెక్యూరిటీ. ఫామ్లోకి బయటి వ్యక్తులు లేదా జంతువుల ప్రవేశాన్ని నియంత్రించండి. ఫామ్లోకి ప్రవేశించే ముందు బూట్లను శుభ్రపరచడానికి లేదా మార్చడానికి ఏర్పాటు చేయండి. చనిపోయిన కోళ్లను వెంటనే తొలగించి సురక్షితంగా పారవేయండి. వ్యాధిగ్రస్తమైన కోళ్లను వెంటనే వేరుచేసి చికిత్స అందించండి. పర్యవేక్షణ. కోళ్ల ఆరోగ్యాన్ని రోజు పర్యవేక్షించండి. ఏదైనా అనారోగ్య లక్షణాలు, నీరసం, ఆకలి లేకపోవడం, శ్వాస సమస్యలు, విరేచనాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోండి. పశు వైద్యుడిని సంప్రదించండి. పరిశుభ్రత. షెడ్ మరియు పరికరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. ప్రతి బ్యాచ్ తరువాత షెడ్ను పూర్తిగా శుభ్రం చేసి క్రిమిసంహారకాలు చల్లి కొంత సమయం ఖాళీగా ఉంచాలి. ఆల్ ఇన్ ఆల్అవుట్ పద్ధతి. 6. విపణి మరియు విక్రయం. బ్రాయిలర్ కోళ్లను సుమారు 35 నుండి 45 రోజులలో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. మార్కెట్ సర్వే. మీ ప్రాంతంలో బ్రాయిలర్ కోళ్లకు డిమాండ్ ఎంత ఉందో ముందుగానే తెలుసుకోండి. విక్రయ మార్గాలు. స్థానిక మాంసం దుకాణాలు, మీట్ షాపులు, రెస్టారెంట్లు మరియు హోటళ్లు, సూపర్ మార్కెట్లు. నేరుగా వినియోగదారులకు ద్వారాల వద్ద విక్రయం. మధ్యవర్తులు లేదా బ్రోకర్లు.
మంచి నాణ్యత గల మాంసాన్ని ఉత్పత్తి చేయడం వల్ల వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. 7. ప్రభుత్వ పథకాలు మరియు ప్రోత్సాహకాలు. కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులు అనేక పథకాలను అందిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభపడవచ్చు. సబ్సిడీలు మరియు రుణాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోళ్ల పెంపకానికి సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వంటి సంస్థలు పౌల్ట్రీ ఫార్మింగ్కు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. సాంకేతిక సహాయం. పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులు సాంకేతిక సహాయం మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు. కొత్త పద్ధతులు, వ్యాధి నియంత్రణ, మార్కెటింగ్ వంటి విషయాలపై సలహాలు లభిస్తాయి. బీమా పథకాలు. కోళ్లకు షెడ్కు సంభవించే నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వం అందించే బీమా పథకాలను పరిశీలించండి. ఇది ఊహించని నష్టాల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ పథకాల గురించి వివరంగా తెలుసుకోవడానికి మీ స్థానిక పశుసంవర్ధక శాఖను లేదా బ్యాంకులను సంప్రదించవచ్చు. ముఖ్యమైన చిట్కాలు. శిక్షణ. కోళ్ల పెంపకంపై అవగాహన పెంచుకోవడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పశుసంవర్ధక శాఖలు అందించే శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనండి. అనుభవజ్ఞుల సలహా. మీ ప్రాంతంలోని అనుభవజ్ఞులైన కోళ్ల పెంపకం రైతులను సందర్శించి వారి నుండి సలహాలు పొందండి. రికార్డుల నిర్వహణ, దాణా వినియోగం, మరణాల రేటు, బరువు పెరుగుదల, ఖర్చులు మరియు ఆదాయం వంటి అన్ని వివరాలను రికార్డు చేయండి. ఇది వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వివరాలు మీకు మాంసం కోసం కోళ్ల పెంపకం ప్రారంభించడానికి ఒక మంచి మార్గదర్శకాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియో కోసం కామెంట్ చేయండి.